సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు చైర్మన్ ఆహ్వాన కమిటీ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మన అందరి అభిమాన నాయకుడు, మన ఆత్మ గౌరవ బిందువు అన్న పొన్నం ప్రభాకర్ గారు, బుర్ర వెంకటేశం గారు ఐఏఎస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఉద్యమ సంఘాల నాయకులకు, ముస్తాదు వస్తాలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు. సర్దార్ సర్వాయి పాపన్ అంటేనే ఒక శక్తి, ఒక సామర్థ్యం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆయనే ఈదులు గీస్తే ఈండ్రవాడు, కళ్ళు గడితే గౌన్లవాడు, కుండలు చేస్తే కుమ్మరివాడు, బట్టలు ఉత్తుతే చాకలివాడు, బుట్టలు చేస్తే మేదరవాడు, మొనగాడి చట్టం వచ్చునా పాలగాడి చట్టం వచ్చునా అని చెప్పి చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, యాదవ అనగారిన కులాలను ఐక్యం చేసి ఆత్మగౌరవంతో అధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని తాటికొండ, మీటికొండ, కిలాషాపురం కేంద్రం చేసుకొని గోల్కొండ కోటను చరిత్రను జయించి 7 గడియలు పరిపాలించిండనేది చరిత్రలో నగ్నంగా కనిపిస్తూ ఉన్నది. ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఎందుకు ఈ పని చేశాడంటే, ఆనాడు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పటేల్ పట్వార్లు పేద ప్రజలు హింసించి వెట్టి చాకిరి బానిసత్వంతో దోచుకున్న సొమ్మును పేద ప్రజలకు పంచాడు కాబట్టి సర్దార్గా 374 సంవత్సరాల క్రితమే ఆయన పేరు పెట్టారు. కొంత పాలకులు, అగ్రవర్ణాలు చరిత్రలో ఆయనను బందిపోటుగా చిత్రీకరించిన పల్లెల్లో ప్రజలు సర్దార్గా ఆయన్ని గౌరవించుకోగలిగింది. ఆయన ఆశయం సామాజిక న్యాయమే. ఆనాడు ఓట్లు లేవు, రాజ్యాంగం లేదు, ఎన్నికలు లేవు, కత్తి బట్టి, ఖడ్గం బట్టి, యుద్ధం పెట్టి కొట్లాడి సాధించిన మొరగాడే రాజ్యం ఏలాలి, అది ఆయన ఆచరణలో చేశాడు. ఈనాడు కూడా అదే సామాజిక స్ఫూర్తితో ఈ చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలు వెళితే ఈ వర్గాల అభివృద్ధిలో ఉంటారని భావిస్తూ, అలాంటి సామాజిక సూత్రాన్ని భవిష్యత్తు తనకు ఉండాలంటే కింది నుంచి పదిదాకా మనం కూడా తక్కువేం కాదని చెప్పి ఇప్పుడే పొన్నమని చెప్పాడు. నా సర్వాయిపేట దగ్గర 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా ఉన్నా అని చెప్పేసి మన ముందు చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు కూడా నివేదిక ఇస్తే ట్యాంకు బండి మీద పెడతానని చెప్పాడు. చాలా సంతోషం. ఆయన పేరు మీద ట్యాంకు బండి మీద పెట్టి జనగామ జిల్లాకు పేరు పెడతారని ఆశిస్తున్నాం. అదంతా మన పొన్నమన్న మంత్రి గారు ఈ గౌళ్ళకి, బీసీలకి అణగారిన బిడ్డగా పార్లమెంట్లో కొట్లాడి రాష్ట్రంలో ఆయన పాత్ర ఉంది. తెచ్చిన దాంట్లో ఇవాళ ఈ అభివృద్ధి వర్గాలను ముందు నడపడంలో తన పాత్ర ముందుంటుందని భావిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ సెలవు తీసుకుంటా ఉన్నా.